స్త్రీ శక్తి పథకం కింద మన ఆంధ్రాలో అయితే బస్సులు స్టార్ట్ అయినాయండి. అదేనండి స్త్రీ శక్తి పథకం అంటే ఏంటి అంటే ఉచిత బస్సులు అండి. ఎక్కడి నుంచి ఎక్కడికైనా మన ఆంధ్రప్రదేశ్లో ప్రయాణం చేయొచ్చు ఉచితంగానే. ఇవే ఆ బస్సులు చూడండి ఎంత అందంగా అలంకరించారో. వీళ్ళంతా బస్సు కోసం, ఉచిత బస్సు ప్రయాణం కోసం వెయిట్ చేస్తున్న ప్రయాణికులు అనమాట. ఎంతమంది వచ్చారండి, చాలామంది ఉచిత ప్రయాణం కోసం ఎదురు చూస్తున్నారు. ఛార్జీలు చాలా పెరిగిపోయినాయి కదండి. ఇలాంటి ఛార్జీలు పెరిగిన సమయంలో ఉచిత బస్సు అనేసరికి అసలు జనం కిటకిటలాడిపోయారు. ఇది తెనాలి బస్ స్టాండింగ్ అండి. చూడండి, మహిళలు అయితే మా కోసం ఉచిత బస్సులు వేసినప్పుడు మేమెందుకు తక్కువేం కాదు అని వాళ్ళు ముగ్గులతో వాళ్ళ సంతోషాన్ని తెలియచేశారు. రకరకాల ముగ్గులండి, ఎన్నో రకాలుగా ముగ్గులు వేస్తూ వాళ్ళ ఆనందాన్ని, వాళ్ళ సంతోషాన్ని ఈ విధంగా తెలియపరిచారు. ఇక్కడ కొంతమంది ప్రయాణికులు ఉన్నారు, వాళ్ళని అడుగుదాము. వాళ్ళు అసలు ఎందుకు వచ్చారు, ఇంత జనం ఎందుకు ఉన్నారు, ఏంటో వాళ్ళ మాటల్లోనే తెలుసుకుందాము. ఎందుకు వచ్చారు? ఉచిత బస్సు ఓపెనింగ్ అండి ఈరోజు. ఉచిత బస్సు ఓపెనింగ్ సీఎం గారికి ధన్యవాదాలండి ఉచిత బస్సు ఇస్తున్నందుకు. రేపటి నుంచి ఎక్కడ కావాలంటే అక్కడికి, ఎక్కడ కావాలంటే అక్కడికి ఫ్రీగా బస్సులో ఏపీ మొత్తం. మేమందరం రేపు ద్వారకా మమ్మల్ని కూడా పెట్టి బాగా మమ్మల్ని. ఇక్కడ ఏ బస్సు పడితే ఆ బస్సు ఎక్కకూడదండి. కొన్ని బస్సులు అయితే వాళ్ళు చెప్పారు. ఆ బస్సుల పేర్లు మన మహిళలు ముగ్గుల రూపంలో చూపించారు. చూడండి, 1 పల్లె వెలుగు బస్సు ఎక్కొచ్చండి, 2 ఆల్ట్రా పల్లె వెలుగు ఎక్కొచ్చండి, 3 ఎక్స్ప్రెస్ ఎక్కొచ్చండి, 4 సిటీ ఆర్డినరీ బస్సు, ఇది కూడా ఉచితమే, 5 మెట్రో ఎక్స్ప్రెస్. ఈ 5 బస్సులు ఎక్కొచ్చండి. మన మహిళలు ముగ్గులతో ఈ విధంగా తెలియచేశారు. మన స్త్రీ శక్తి పథకం కింద మనకిచ్చినట్టు బస్సులు ఇవేనండి. మన మహిళలు వాళ్ళ సంతోషాన్ని ఈ విధంగా వ్యక్తం చేస్తున్నారు కాబట్టి వీళ్ళ సంతోషంలో మీరు భాగస్తులు, మేము మహిళమే, మా సంతోషాన్ని పంచుకోవాలి అనుకుంటే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ప్లీజ్.